ఏంది అని అంటే చేతగానోళ్ళు మాట్లాడే మాటలు అవి. అందుకే చాలా మంది ఈ ఫార్మింగ్ లో ఈ 2 రాష్ట్రాల్లో మేజర్ గా లాస్ వచ్చి అందరు తీసేయడం జరిగింది. ఇది తింటే ఈ మీట్ తింటే కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇంకా ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ అయితే సైంటిఫిక్ గా ఈ పక్షిలో ఉన్న ఉపయోగాలు వెళ్ళలేవు. 22 షెడ్లు ఉన్నాయి ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో దాదాపు పెద్ద సంఖ్యలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు ఫార్మింగ్ అయినటువంటి స్థాయిలో కంజుల పెంపకం చేపడుతున్నటువంటి రైతు కృష్ణారెడ్డి గారి దగ్గరికి వస్తాం. వాళ్ళ ఫామ్ దగ్గరికి వస్తాం. ఇక్కడ దాదాపు 60,000 పైసలకు కెపాసిటీ తోటి కౌజుల పెంపకం అయితే చేపడుతున్నారు. వీళ్ళ దగ్గర ఒక బర్డ్ పుట్టుక చావు ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ మీట్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మాట్లాడదాం అసలు వీళ్ళకు ఎందుకు ఇట్లా కౌజుల పెంపకం చేపట్టాల్సి వచ్చింది, ఇట్లా రాయల్స్ పెంపకం వైపు ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎట్లా ఉంది, వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎట్లా ఉంటుంది, సో ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు చాలా మంది రైతులు పెద్దగా మార్కెట్ లేదని చెప్పి కూడా, లేకపోతే మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదని చెప్పి కూడా, మార్కెట్ లో డిమాండ్ లేదని చెప్పి కూడా చాలా వరకు రైతులు కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలా ఇట్లాంటి పెంపకాలు, కాయిల్స్ పెంపకాలు, కొండల పెంపకాలు చాలా వరకు తీసేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రైతు సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. సో మాట్లాడదాం అసలు ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది, ఇట్లాంటి విషయాలు పూర్తిసార్లు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇది అంటే ఈ ఫీల్డ్ ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలతో సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా దీనికి ఎట్లాంటి స్కోప్ ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి మద్దూరు మండల కేంద్రం, మద్దూరు మండల కేంద్రం, మద్దూరు గ్రామ పరిధిలో వాళ్ళ వేసక్షేత్రం దగ్గర దాదాపు దీన్ని ఒక 3-4 షెడ్లుగా కూడా ఒక్కొక్క షెడ్ లో దాదాపు 20,000 పైసలకు బర్డ్స్ తోటి ఫార్మింగ్ చేస్తున్నారు. సో 3-4 షెడ్లలో ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా సపరేట్ గా అంటే డే వైజ్ గా కూడా సపరేట్ గా చేసుకుని కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. సో రైతు కృష్ణారెడ్డి గారు అంతా మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే. సో మీరు ఎందుకు ఈ ఫార్మింగ్ వైపు రావాల్సి వచ్చింది, అసలు మీకు ఎందుకు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఖాళీగా ఉన్నాం. ప్రధాన బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ప్రధాగా రాజకీయాలు కూడా ఈ ఏరియాలో క్రియాశీలక పాత్రలో ఉన్నా. నేను ఇంతకుముందు కొమరేలు చైర్మన్ చేసిన తర్వాత ఈ మొన్నటిదాకా కూడా మద్దూరు మండల ఎంపీపీగా కూడా ఉన్నా. మా మిస్సెస్ సర్పంచ్, ఇద్దరం ఒకటేసారి ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఆ కరోనా టైంలో లాక్డౌన్ లో ఖాళీగా ఉన్నాం. మనకి ఇక్కడ మామిడి తోట ఉంది 10-15 ఎకరాల్లో. ఆ నేపథ్యంలో మనకు ఒక ఆలోచన, ఎందుకంటే కరోనా టైంలో నాటుకోడి విలువ, ఈ కంజు విలువ, రాబిడ్ విలువ ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ టైంలో నేను మామూలుగా కొన్ని తీసుకొచ్చి పెట్టుకొని తర్వాత మనకి ఇంత భూమి ఉంది కదా, దీనిలో కూడా మనం ఫార్మింగ్ చేసుకుంటే బాగుంటుందని మల్టీపర్పస్ టోటల్ కడక్నాథ్, అస్సిల్లు, మళ్ళీ సోనాలి, మళ్ళీ గోట్ ఫామ్ ఒక 1200 తోని వెల్వెటెడ్ షెడ్ వేసి ఒక గోట్ ఫామ్ టోటల్ మళ్ళీ ర్యాబిట్ అన్ని పెట్టినాం. కానీ మల్టీపర్పస్ ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, డిసీజ్ ప్రాబ్లం వస్తుంది. నేను అన్నిట్లలో కన్నా నేను మెయింటైన్ చేసిన దానిలో ఇది బెటర్ అనిపించింది నాకు. ఇది ఎందుకు బెటర్ అంటే 1 month లో మనకు క్రాప్ వచ్చేస్తుంది, రెడీ అవుతుంది. అప్పుడున్న పరిస్థితిలో నేను మార్కెటింగ్ కూడా చేయలేకపోయినా. స్టార్టింగ్ 2018లో కొంచెం ఇబ్బందులు చాలా ఫేస్ చేసిన. అప్పుడు ఎన్నిటితో స్టార్ట్ చేసింది మీరు? అప్పుడు నేను 2000తో స్టార్ట్ చేసిన. 2000తోని తమిళనాడులో తెచ్చుకొని 2000తో స్టార్ట్ చేసి ఆ 2000 బర్డ్స్ తోనే మేము మదర్ బీడ్ తయారు చేసుకొని ఇక్కడే హ్యాచరీ పెట్టుకున్నాం. ఇక్కడే పిల్లలు కూడా బాగానే వచ్చినాయి. కానీ ఇంకొక సిస్టమ్ ఏంటంటే ఇందులో బ్రూడింగ్ ప్రధాన సమస్య. దాంతోనే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు రైతులు ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డది కూడా బ్రూడింగ్ సమస్యతోనే. జీరో మెడిసిన్ కాబట్టి బ్రూడింగ్ సమస్య ఏంటంటే చిన్నగా ఉంటాయి కాబట్టి పిల్లలు అవి ఉట్టిగానే కుప్పలయ్యి రింగ్ బ్రూడింగ్ పెడితే చనిపోతాయి. నేను దీన్ని సిస్టాన్ని కేరళలో చూసిన. కేరళలో దాదాపు ఆయన 5 లక్షల ఫార్మింగ్ చేస్తాడు. అతను చూసి ఇంకో మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కూడా మురళి ఆయన ఉంటాడు, ఆయన తీసుకుపోయి అక్కడ మన కేరళలో చూపిస్తే ఆ బ్రూడింగ్ సిస్టమ్ చేసిన కానీ సక్సెస్ అయినా. అంతకుముందు 50% చనిపో బ్రూడింగ్ వెళ్ళి. ఎందుకు అంటే మనం బ్రూడింగ్ స్టేజ్ ఎందుకు పోతుందంటే మన వర్కర్స్ మనం చూసుకోలేము. నైట్ పూట ఏమైందంటే కూల్ ఎక్కువ ఉంటుంది, వెదర్ కూల్ ఉండే వరకు కుప్పలు అయితే చచ్చిపోడు పెట్టి ఇట్లయితే మనం బాగా లాస్ వస్తుందనే ఆలోచనతో అక్కడ పోయి చూడడం జరిగింది. అది బ్రహ్మాండంగా ఉంది. మనకు అంత కొడితే అలా బ్రూడింగ్ స్టేజ్ లో ఒక 7,000 వేసుకుంటే ఒక 200 కూడా చనిపో, అంటే 1% కూడా మనకు మొటాలిటీ లేదు. టోటల్ యావరేజ్ లో టోటల్ ఈ స్టేజ్కి వచ్చే వరకు ఈ 1 month స్టేజ్ లో కూడా మనకు 2-3% కంటే ఎక్కువ మొటాలిటీ లేదు. అప్పుడు మనం సక్సెస్ అయింది. దాంతో దీన్ని ఆలోచన చేసి అన్ని తీసేసి ఇది ఒకటే ఫార్మింగ్ పెద్ద ఎత్తున చేద్దామని మార్కెటింగ్ కూడా చాలా ఇప్పుడు ఢిల్లీ, హర్యానా, మళ్ళీ పోతే మహారాష్ట్ర, ఇటు పోతే కర్నూలు, కడప, మన అనంతపూర్, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఇటు పోతే వరంగల్, మేజర్ సిటీలలో అన్ని సిటీలలో దీంతో ఒకటే రైతు లాస్ కావడానికి కూడా ఇంకొక పాయింట్ ఉంది. 1 month లోపు 24 days నుంచి బర్డ్స్ కొంచెం అలా కొంచెం ముందొస్తాయి.
ఆ గ్రేడింగ్ చేసుకుంటూ ఎదిరేసి మేము ఇక్కడే స్లాటరింగ్ యూనిట్ పెట్టుకున్నాం, ఇక్కడే కట్ చేస్తాం. ఓకే. మా వర్కర్స్ ఉన్నారు, ఒక్కొక్క జోడీ వచ్చేసి రోజు 200 కట్ చేస్తాం. కట్ చేసి ఫ్రీజింగ్ చేస్తాం, -20లో ఫ్రీజింగ్ చేసి పెట్టేసి ప్యాక్ చేసి పెడతాం. అది 3-4 నెలలు 5 నెలల దాకా కూడా మనకు స్టోర్ ఉంటుంది, ఖరాబ్ కాదు. దాంతో ఇప్పుడు లాజిక్ అంతా ఇక్కడే ఉంది. దాంతో ఏంటంటే మనం 1 month లోపు కటింగ్ చేసి అందులో పడేసినాం అంటే ఫీడ్ కాస్ట్ తగ్గిపోతా మనకు అట్లా కలిసి వస్తుంది. వెనక ముందైనా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పడిపోయింది రోజు తినుకుంటా ఉండే వరకు క్లాస్ వచ్చింది. అందుకే చాలా మంది ఈ ఫార్మింగ్ లో ఈ 2 రాష్ట్రాల్లో మేజర్ గా లాస్ వచ్చి అందరు తీసేయడం జరిగింది. నేనేంది కటింగ్ సిస్టమ్ పెట్టుకున్నా కాబట్టి సక్సెస్ కావడం జరిగింది. మీరు కటింగ్ సిస్టమ్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? కటింగ్ సిస్టమ్ ఓన్లీ నేను కటింగ్ సిస్టమ్ ఏంటంటే బయట రాష్ట్రాల్లో చూసినా, కేరళలో చూసినా, మళ్ళీ మన తమిళనాడులో చూసినా కాబట్టి అక్కడి నుంచి మన హైదరాబాద్కి వస్తున్నాయి, అక్కడి నుంచి మనం 2 తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాయి. మనం ఎందుకు చేయకూడదు అన్న ఒక ఆలోచనతో ఆ కటింగ్ సిస్టమ్ అక్కడ చూసి ఆ కటింగ్ సిస్టమ్ ఇక్కడ పెట్టుకుంటే సక్సెస్. కటింగ్ లో మెయిన్ ఏంటంటే రైతు లాస్ కావడానికి కారణం ఫ్రిడ్జ్ లో పడిపోద్ది. 1 month లోపల మనకు 180 grams వస్తుంది. ఆ 180 grams బాడీని తీసుకుపోయి మనం ఫ్రిడ్జ్ లో పెడతాం. ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 10 రోజులు ఎనుకో ముందు అమ్ముతుంది కదా, ఖరాబ్ అయ్యేది ఏదేం కాదు కదా. అట్లే కంటిన్యూ ఉంది అనుకో, రోజు ₹1-2 ఫీడ్ తింటూనే ఉంటాయి. రైతుకు ఆటోమేటిక్ గా రోజు ₹1-2 లాస్. దానికి బాడీ ఎదుగుదల ఉండదు. ఏం పెరిగినా 250 grams కంటే ఎక్కువ కాదు. ఇది మదర్ బీడ్ అయితే 350 grams అవుతుంది. అన్ని రోజులు పెంచితే రైతుకు ఏమొచ్చేది ఉండదు, ఏముండదు, మొత్తం లాస్ శూన్యం. దాని గురించి జనరల్ ఎట్లుంటుంది మరి వీటి మార్కెటింగ్ లో? లైవ్ బర్డ్ కానీ లేకపోతే లైవ్ అనేది మేము పెద్దగా దృష్టి పెట్టాం. జనరల్ గా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు తినే వాళ్ళు వచ్చి ఈ మధ్యలో బాగా పెరిగింది. మనకి 1.5 year నుంచి మంచిగా ఉంది. 1.5 year నుంచి కూడా ఈ అందరూ కొంచెం అవేర్నెస్ వస్తుంది. యూట్యూబ్ లో చూసి ఆ బాయిలర్ తింటే మొత్తం మెడిసిన్ తిన్నట్టుంది. ఇదైతే 0 మెడిసిన్ కాబట్టి దీని మీద బాగా, ఎందుకంటే కొలెస్ట్రాల్ లేని పక్షి ఏదైనా ఉందంటే ఇదే. ఇది తింటే, ఈ మీట్ తింటే కూడా బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న కూడా క్లియర్ అయితే. దీని ఎగ్ ఉపయోగాలంటే వండర్ఫుల్ గా ఉంటాయి. ఎగ్ కూడా మనం ₹6 కోటి ఇస్తున్నాం. తీసుకుపోయి వాడిన వాళ్ళు చెప్తుంటారు, మేము కూడా ప్రాక్టికల్ గా మేము కూడా వాడినాం. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని వాడితే 100% ఒక 1 month వాడితే 3-4 పాయింట్లు పెరుగుతుంది. టెస్ట్ చేసి రోజు ఒక 4 eggs తీసుకోండి, హిమోగ్లోబిన్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు పక్క. దీనిలో సైంటిఫిక్ గా ఈ పక్షిలో ఉన్న ఉపయోగాలు ఎల్లలేవు. ఇది ఎందుకంటే కొంచెం వైల్డ్ పక్షి, అడవి జాతికి సంబంధించి. దాంతో దీనిలో చాలా ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. దాంతో ఈ మధ్యలో బాగా ఇక్కడ ఫామ్ కార్డ్ కూడా వచ్చి తీసుకోబోతున్నారు. జనరల్ గా రైతులు ఎవరైనా మా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు పెంచుకొని ₹70, ₹75, ₹80 అమ్ముకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే మేము బల్క్ పెట్టినాం కాబట్టి ఎవరైనా కస్టమర్ వస్తే ₹50 కోటి ఇక్కడ ఇస్తున్నాం లైవ్ లో. ఈ మధ్యలో ఈ మంత్ లో రంజాన్ సీజన్ ఉంది కాబట్టి విజయవాడలో ముస్లిం సోదర్స్ వాళ్ళు రోజాలు ఉంటారు కాబట్టి బాగా కన్జంప్షన్ చేస్తారు. మనకు 2 రోజులకు 3 లోడ్ 3 రోజులకు లోడ్ 4,000-5,000 వాళ్ళు తీసుకెళ్తారు లైవ్. ఇప్పుడు కొంచెం కటింగ్ ఈ ఎండాకాలం కొద్దిగా తక్కువ ఉంటది మార్కెటింగ్. దీన్ని మనం ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటాం. సో ఇటు డైరెక్ట్ లైవ్ బర్డ్ ఇస్తాం. వాళ్ళు లేదు, మనం అయితే కట్ చేసి అయితే ఫ్రిడ్జ్ లో వేసుకుంటూనే ఉంటాం. అది మనకు ఒక రోజు ఓ నెల వెనుక ముందు అమ్మేసుకుంటాం, ప్రాబ్లం లేదు. ఓకే, కట్ చేసి పెడుతున్నాయి. ఎక్కడ మార్కెట్ చేస్తుంటారు అవి ఎట్లా పోతుంది? ఇప్పుడు మేమైతే కటింగ్ బర్డ్స్ హైదరాబాద్, ఇది పోతే విజయవాడ, మళ్ళీ పోతే నెల్లూరు, మళ్ళీ పోతే ఢిల్లీ కూల్ ప్రదేశం కాబట్టి ఇది హీట్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ తీసుకుంటాం. మొన్న చలికాలం అయితే జనవరిలో, డిసెంబర్లో ఆ టైంలో అయితే నెలకు ఇంచుమించు 50,000-60,000 వాళ్ళే తీసుకెళ్ళారు. అట్లా ఆ రకన మనం 3 నెలలు దాదాపు 2 లక్షల చిల్లర వాళ్ళకి బర్డ్స్. మనకు రేట్ కూడా బాగా వస్తుంది. వాళ్ళు మనకు ₹44-45 గురించి తీసుకుపోయారు హోల్సేల్. మేము ప్యాక్ చేసి ఒక బాక్స్ లో 50 ప్యాకెట్లు ఇస్తాం. మొత్తం మేజర్ దీనికి ఉన్న డిమాండ్ అంతా కటింగ్ బర్డ్స్. కటింగ్ కే ఎక్కువ డిమాండ్, ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, మన మామూలుగా ఎవరు ఫంక్షన్స్ కు అఫీషియల్స్ బాగా పెడతారు. కాబట్టి మన దగ్గర ఇంకా అలవాటు అవుతారు. ఇక్కడ కూడా అవుతారు. రేటు విషయానికి వస్తే కూడా నీకు మటన్ అయితే ₹1000 ఉంది. దీనికి అన్ని లాభాలు ఉన్నాయి, 500కే ఇస్తున్నాం. అంతే, లాభాలు ఎక్కువ ఉన్నాయి దీనికి. సో జనరల్ గా వీటి ఫార్మింగ్ లో సంవత్సరం అంతా ఒకే రకమైన మెయింటెనెన్స్ ఉంటుంది. సంవత్సరం అంతా ఒకే రకం అంటే ఒక చలికాలం ఒకటి కొంచెం బ్రూడింగ్ ఎక్కువ చేసుకోవాలి, హీటింగ్. ఈ షెడ్లలోకి వచ్చినా కూడా ఇంకొక 5-6 రోజులు హీటింగ్ తీసుకోవాలి, రెడ్ లైట్ తీసుకుంటే సరిపోద్ది. ఓన్లీ వింటర్ సీజన్, మిగతా సీజన్ లో నార్మలే. సంవత్సరానికి 9 నుంచి 10 బ్యాచ్లు తీసుకునేది ఇది ఒకటే ఉంది. మిగతా ఏ పౌల్ట్రీ ఫీడ్ పోయినా మనం ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాల్సిందే. మనం ఇంటిగ్రేషన్ పద్ధతి పోతే వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిందే. వాళ్ళ దగ్గర మన షెడ్, మన జాగలు, మన అన్ని వానికి తాకట్టు పెట్టి
మనం వాళ్ళ దగ్గర జీతం చేసినట్టు ఉంటది. ఆ జీతం కూడా సరైన టైంకి రాదని నేను అంటున్నా. అవునవును, అట్లే ఉంది situation. అది పరిస్థితి. పాపం చాలా మంది రైతులు లాస్ అవుతుంది. ఇది పెట్టుకొని చిన్నగా వాళ్ళ చుట్టుపక్కల మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మార్కెటింగ్ అనేది ఎవ్వరు ఏమంటారు అంటే ఎంతసేపు మార్కెటింగ్ ఉందా అంటే మార్కెటింగ్ సృష్టించుకోవాలి. మనం టైం పడుతుంది. నీ దగ్గర ఈ ప్రోడక్ట్ దొరుకుతుందంటే ఒక 1 year 2 year కంటిన్యూ చేయి, ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. తినాలనుకున్న వాళ్ళు మనిషికి ఒకటి తినాలనుకుంటే కంపల్సరీ ఎంత దూరం నుంచి వచ్చానే తీసుకొని పోతాను. ఇది జరుగుతుంది. అట్లే ఉంటుంది జనరల్ ఆలోచన కూడా. ఉంది పలానా కాడ దొరుకుతుందని కొంచెం గుర్తుంటే. మా దగ్గర 365 days అవైలబుల్. ఎందుకంటే మా సైక్లింగ్ ఉంటుంది. ఒక దాదాపు అదే మనం చూసినాం బ్రూడింగ్ కాడ నుంచి సపరేట్ సెక్షన్ లో ఉంటది. ప్రతి సెక్షన్ లో 7 నుంచి 8 వేలు వేస్తా ఉంటాం. అది నెల మొత్తం మేము సైక్లింగ్ నెల మొత్తం వచ్చేలాగా చూసుకుంటాం. దాని ప్రకారం ఎప్పుడు వచ్చినా మన దగ్గర బర్డ్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా మదర్ బ్రీడ్ కూడా పెంచిన, ఇంకా షెడ్లు కూడా మనకు 20-22 షెడ్లు ఉన్నాయి ఇక్కడ. అన్ని ఒకటిసారి కన్స్ట్రక్షన్ చేసి పెట్టిన. ఆ వీటిలలో కూడా మనం ఇప్పుడు పెంచుకోనికి అవకాశం ఉంది. ఈ 5-6 నెలల్లో దీన్ని 2,50,000 నుంచి 3 లక్షల వరకు తీసుకుపోయే సామర్థ్యం నాకు ఉంది. మార్కెటింగ్ చేసుకునే సామర్థ్యం కూడా నాకు ఉంది. 2,50,000 వరకు తీసుకుపోతాం. ఇప్పుడు యాక్చువల్లీ మన దగ్గర ఉంది. ఇక్కడ మనము బయట నుంచి ఒక ఫీడ్ తప్ప ఇంకేమీ తెచ్చుకోవట్లేదు. మొత్తం టోటల్ ఇక్కడే గుడ్డు వస్తుంది, ఇక్కడే పిల్ల వస్తుంది, ఇక్కడే పెంచుతాం, ఇక్కడే కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేస్తాం. ఇక్కడ మొత్తం దీని పుట్టుక చావంతి ఇక్కడే. ఫార్మ్ టు టేబుల్ అంతే. ఫార్మ్ టు టేబుల్. ఓకే, జనరల్ గా వీటి మరి జనరల్ ఎవరైనా కొత్తగా ఫార్మర్ పెట్టుకోవాలనుకున్నా, ఇప్పుడు జనరల్ ఎక్కువ పొలిటిక్ లో ఎక్కువ ఫార్మర్స్ కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఇటువైపు కాయిల్స్ వైపు ఇటువైపు ఫార్మింగ్ వైపు షిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకు వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది? ఎట్లా? మార్పులు చేర్పులు అనేది ఏం లేదు. ఇది కోడి ఒక్కటి పెంచే ప్లేస్ లో ఇది 6 నుంచి 8 వరకు పెంచుకోవచ్చు ఒక ఫీట్ లో. మామూలుగా జనరల్ గా కోడి అయితే ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక దాన్ని వేస్తారు. 6 నుంచి 8 వరకు వేసుకోవచ్చు. చలికాలం అయితే 8 వరకు వేసుకోవచ్చు, ఎండాకాలం అయితే 6 వరకు వేసుకోవచ్చు. దీన్ని పౌల్ట్రీ మీద చూస్తే ఇది చాలా బెనిఫిట్ బిజినెస్. కాకపోతే మార్కెటింగ్ అనేది చూసుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ మీరు కొత్తలు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్ని పెంచుదే అమ్మపోతే ఎట్లా అంటే కటింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. కటింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి. లేకపోతే మీతో అయితే లేదంటే బైబ్యాగ్ మేము కూడా తీసుకుంటాం. 100 కిలోమీటర్ల లోపు ఇప్పటికి కూడా తీసుకుంటున్నాం రైతులే. వాళ్ళు ఒక 4,000 5,000 వేసుకున్న రైతులు కూడా మా దగ్గర దాదాపు 60-70 మంది రైతులు ఉన్నారు. ఎప్పుడు రెగ్యులర్ గా నేను నెలకు 20,000 నుంచి 25,000 పిల్లలు రైతులకు ఇస్తా. వాళ్ళు ఎప్పటికి వచ్చి తీసుకుపోతూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువైన బర్డ్స్ మాకు ఇచ్చిపోతారు. మేము ఒక 35 రూపీస్ తోని వాళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాం. వాళ్ళకి ఎవరికైనా ఈ బర్డ్ రెడీ అయ్యేది 16 రూపీస్ నుంచి 17 రూపీస్ వరకు ఫీడ్, 9 రూపీస్ మేము ఒక బర్డ్ ఇస్తాం. ఒక 3 రూపీస్ మొత్తం మెయింటెనెన్స్. మొత్తం 28 నుంచి 29 లో బర్డ్ రెడీ అవుతుంది. మేము 35 కి మేము తీసుకుంటాం. రూపాయల వరకు తీసుకుంటాం. వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోతే. వీటికి ఫీడ్ ఎట్లా ఉంటుంది? ఫీడ్ ఎట్లాంటి ఫీడ్ ఇస్తుంటారు వీటికి? ఫీడ్ మొత్తం దీనికి మేము అర్బన్ వాళ్ళది వాడుతున్నాం. మొత్తం ఫ్రీ స్టార్టర్ టోటల్. డే 1 నుంచి చనిపోయే వరకు ఓన్లీ ఫ్రీ స్టార్టర్. దీనికి వేరే ఫీడ్ ఏం లేదు. మెడిసిన్ కూడా 0 మెడిసిన్. ఎలాంటి మెడిసిన్ ఇవ్వాల్సిన పని లేదు. మందులు కానీ ఏది కానీ ఉండదు. బ్రూడింగ్ చేసుకోవాలి. బ్రూడింగ్ నుంచి చేసుకోవాలి. ఫీడ్ వేసుకోవాలి. రైతులు చేసుకుంటే మంచిగా ఉంటది. కాకుండా ఒక 500 స్టార్ట్ చేసుకుంటే చిన్న ఫార్మ్ అక్కడక్కడ మార్కెట్ చేసుకుంటూ మెల్లగా పెంచుకుంటూ పోతే ఒక సంవత్సరంలో వాళ్ళే 500 తయారు చేసిన వాళ్ళు 5,000 అమ్మే వరకు కూడా పోతారు కంపల్సరీ. మార్కెటింగ్ ఎందుకంటే వాళ్ళకి ఐడియాస్ ఏదున్నా మనం ఎంత చెప్పినా ప్రాక్టికల్ వాళ్ళు చేసుకున్నది వాళ్ళకి అర్థమైపోతుంది. సో మేజర్ గా మన దగ్గర ఎట్లాంటి ఎవరు కన్సంప్షన్ చేస్తున్నారు? ఎక్కువ మన దగ్గర నుంచి మేజర్ గా సిటీలకే మొత్తం ఢిల్లీ అంటే బయటకి వెళ్తాం. బయట రాష్ట్రాలకే ఎక్కువ. 2 తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి పెద్ద ఫామ్ మనదే. 60,000 మేము కటింగ్ బర్డ్స్ కట్ చేసి అమ్ముతాం. ఒక 20-25,000 పిల్లలు బయటికి రైతులకు ఇస్తాం. జనరల్ గా మేము మా మెయిన్ ఫోకస్ మీట్ సప్లై. మేము పిల్లలు అమ్మాలనేది మాకేముండదు. మేము పిల్లలది కూడా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టలే. రైతులు ఇక్కడికి వచ్చి మా ఫామ్ చూసి తీసుకెళ్లాల్సిందే. హ్యాచింగ్ డేట్ చెప్తాం. ఎవ్రీ 4 days ఒకసారి మా దగ్గర పిల్లలు వస్తాయి. బ్యాచ్ వస్తాయి. ఎన్ని పిల్లలు వస్తాయి? వచ్చినప్పుడల్లా 10 నుంచి 11,000, 12,000, 13,000 వస్తాయి పిల్లలు వస్తాయి. అమ్ముతాం. మిగతాది 8,000 దాకా మేము వేసుకుంటాం. 8,000, 9,000 మేము వేసుకుంటాం. ఉంటే కూడా మొత్తం వేసుకుంటాం. వాళ్ళు రైతులు అడిగితే ఇస్తారు. సో ఇట్లా ఇంకా వీటికి మెయింటెనెన్స్ అడిషనల్ ఏముండదు? ఏముండదు. 0 మెడిసిన్ ఎలాంటిది లేదు.
కాకపోతే ఒక 4 days ఒక డే న్యూడ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, అదొక పౌడర్ ఇచ్చుకోవాలా. తర్వాత మళ్ళీ భీమరాల్ అదొక రోజు, ఇది ఒక రోజు నైట్ పూట ఇస్తే అదొక 4 days ఇస్తే సరే. ఎందుకోసం పడతారు అది? అది ఇమ్యూనిటీ కొంచెం పిల్ల వాళ్ళ లోపల యోక్ ఉంటుంది ఎల్లోనిష్, అది కరగనీకి ఓకే ఓకే. అవి తీసుకున్నాం అనుకో ఫీడింగ్ మంచిగా ఫీడ్ టేకింగ్ బాగుంటుంది, పిల్ల తొందరగా ఎదుగుతుంది అంతే. ఇంకా వేరే ఎట్లుంటుంది అన్న వీటికి బయట మార్కెట్ లో డిమాండ్? ఇప్పుడు రీటైల్ ఎవరైనా కస్టమర్లకు అమ్మాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఫార్మర్ కానీ లేకపోతే మీ దగ్గర రీటైల్ ఎట్లా అమ్ముతారు? రీటైల్ గా జనరల్ గా అయితే 60 నుంచి 70 రూపాయలు 80 రూపాయలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. రైతులు అమ్ముకుంటున్నారు. షాప్ లో వాళ్ళు అయితే మీరు ఎవరినైనా ఏ షాప్ కాడికి పోయి అడిగినా చెప్తారు 160 రూపాయలకు జోడి లెక్క ఇస్తుంటారు ఇప్పుడు వాళ్ళు. మేమేంటంటే ఫామ్ పెద్ద పెట్టుకున్న వాడు 50 రూపీస్ లెక్క ఇస్తున్నాం. సో బయట 70 రూపాయలకు 70 రూపాయలు కంపల్ట్. మా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా అమ్ముకుంటారు. అట్లా వాళ్ళ రివ్యూస్ కూడా మేము విన్నాం రైతులకి. ఓకే. అలాంటి దగ్గర హోల్సేల్ తీసుకుపోయి వాళ్ళ దగ్గర రీటైల్ కూడా రీటైల్ కూడా షాప్ లో వాళ్ళకి ఇస్తాం, లైవ్ కూడా ఇస్తాం. లైవ్ కూడా లైవ్ బర్డ్స్ తీసుకుపోయి షాప్ లో కూడా వాళ్ళు చేసుకుంటారు. మేము లైవ్ వచ్చేసి మనం 500 1000 రూపాయలు 1000 బర్డ్స్ తీసుకుపోయే లైవ్ వాళ్ళకి మనం 40-42 రూపీస్కి ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కూడా రూపాయి మిగలాలి కాబట్టి ఆ రేట్లు ఇస్తాం. మేము 40కి అమ్ముకున్నా మాకు 10 రూపాయలు అట్లా వర్కౌట్ అవుతుంది బర్డ్ వెనకాల. సో జనరల్ గా కొన్ని సంవత్సరాల కింద నుంచి కూడా అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అప్పటికి అక్కడక్కడ కొంచెం ఫార్మ్స్ ఉండేటివి, ఈ స్థాయిలో కాకపోయినా కొద్ది గొప్ప ఉండేటివి. సో అట్లాంటి ఫార్మర్స్ ఇప్పుడు అసలు ఈ బిజినెస్ అంతా వేస్ట్, అసలు దీంతో కాదు, దీంతో కంప్లీట్ లాస్ట్ లోనే ఉంటున్నాయి ఇవన్నీ చెప్పే మాటలని కూడా అసలు దీంట్లో జెన్యున్ లేదు అని చెప్పి కూడా చాలా వరకు వింటున్నాం. ఇప్పుడు మీరైతే ఇప్పుడు 1-2 hours అవుతుంది వచ్చి చూస్తుర్రు ఇక్కడ ఫార్మింగ్ ఎట్లా పోతుంది. ఒక 2 రైతులు కూడా మీరు తీసుకోపోయి చూసిర్రు. ఏంది అని అంటే చాతగానోళ్ళు మాట్లాడే మాటలు అవి. ఇంకోలా చెప్తాను, 500 పెట్టుకుంటే వాళ్ళకి ఏమైతుంది, మన తెలంగాణలో ఉన్న స్టైల్ ఏంది, అట్లా పెట్టగానే ఇట్లా లక్షలు రావాలనుకుంటారు. ఎట్లా వస్తాయి? కష్టం లేని డబ్బులు అయితే రావు. వాటిని మనం చేయాల్సింది ఏంటంటే పెంచే పద్ధతులు. 500 అంటే 500 కాడికే స్టాప్ కావద్దు. మెల్లగా మార్కెటింగ్ పెంచుకుంటే, ఇప్పుడు నేను కుల్లా చెప్తున్నా, నెలకు ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నారు 10,000 పెంచే రైతున్నాడు, ఆయన అమ్ముకునే కాడికి అమ్ముకుంటారు 5 నుంచి 6,000 బర్డ్స్ దాకా అమ్ముకుంటారు. మిగిలిన మాకు తెచ్చిస్తాడు. అది ఇది యావరేజ్ చేసుకుంటే ఆయనకు ఒక బాడీ వెనకాల 15 రూపాయలు కూడా వస్తుంది యావరేజ్. మేము ఒక 5 రూపీస్ మేము ఇస్తున్నాం లాభం. బయట వాళ్ళు అమ్ముకునేది దాదాపు 20 రూపీస్ 60 రూపాయలు లెక్క అమ్ముకున్నా 20 రూపీస్ వాళ్ళకి వస్తుంది. యావరేజ్ తీసుకుంటే 15 రూపాయలు బాడీ వెనకాల వాళ్ళకి వస్తుంది. అది ఒక నెల లోపల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే 500 పెడతారు, వాటిని ఏంది ఈ దోస్తుకు ఆ దోస్తుకు ఫ్రీగా ఇస్తారు. అలా లాస్ వస్తుంది వాళ్ళకి 100%. ఇంకొకటి ఏమైంది, ఆ 500 వచ్చేది ఎంత, నువ్వు దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతావు? 500కు 500 పిల్లలకు 4,500 రూపాయలు పెట్టుబడి. నీకు ఫీడ్ కాస్ట్ వచ్చేసి నీకు 8,000 రూపాయలు, ఎంత 12,500. మెయింటెనెన్స్ కు ఒక 3 రూపీస్ వేసుకో, అదొక 15,000. ఎంత అవుతుంది మొత్తం మనకు? అంతా 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 15,000 పెడితే 1,00,000 రావాలంటే రాదు కదా, లాస్ అయిపోతుంది. ఆయన లాస్ కిందనే పెట్టుకుంటాడు. ఓపెన్ చెప్తాను. దీన్ని ఏంటంటే మెల్లె క్రమేణా పెంచుకుంటూ పోవాలి. ఎప్పుడైతే ఏ ఫీల్డ్కి వచ్చినా కొంచెం నేను ఇప్పుడు కుల్లా చెప్తున్నా, నాకు 1,50,000 మార్కెట్ చేసే అవకాశం ఉంటే 1,00,000 వరకే వేస్తున్నా నేను. ఎప్పుడు వాళ్ళు కూడా మనం అడిగేటట్టే డిమాండ్ ఉండేటట్టే చేసుకుంటాం. ఇప్పుడు దాదాపుగా ఈ ఫీల్డ్ లో చాలా మంది వచ్చి పోయినరు అని అంటే, ఈ చిన్నది దీంతో వచ్చేది ఏంది, 10,000తో వస్తే మనకేం సరిపోతాయి అనే ఆలోచనతోనే పోతారు రైతులందరూ. దీన్ని ఎవరు చూడు, బ్రూడింగ్ సిస్టమ్ లో ఫెయిల్ అయ్యి ఇది వేస్ట్ అంటారు, మార్కెటింగ్ సిస్టమ్ లో ఫెయిల్ అయ్యి ఇది వేస్ట్ అంటారు. మార్కెటింగ్ అనేది మనం సృష్టించుకోవాలి. నేను 3-4 ఏళ్ళు రకరకాల వ్యవహారాలలో చాలా రాష్ట్రాలు తిరిగిన, 12-13 రాష్ట్రాలు తిరిగి ఈ మార్కెటింగ్ సంపాదించుకున్నా. ఇవాళ నేను ఇంట్లో కూర్చొని మార్కెట్ ఫోన్ లో చేస్తా. నేను ఎక్కడికి పోవాల్సిన పని లేదు, అంతా నా దగ్గరికి వస్తారు, ఇక్కడి నుంచే తీసుకొని పోతారు. నేను ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా నా దగ్గర లేదు. సిస్టమ్ అంతా వాళ్ళే తీసుకెళ్తారు. మీరు ఇప్పుడు ప్రొవిజన్ చేసిన ఫుడ్ కూడా ప్రొవిజన్ చేసిన మీట్ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు వాళ్ళు. నో ట్రాన్స్పోర్ట్, వాళ్ళే బండి తెచ్చుకుంటారు, వాళ్ళే తీసుకుపోతారు. లేకపోతే వాళ్ళకు వెహికల్స్ లేవంటే నేను అరేంజ్ చేపిస్తా, తీసుకొని పోతారు. ఇది సిస్టమ్. అంటే మార్కెట్ సృష్టించుకోవాలి. ఒకటేసారి నేను పెద్దోని కావాలంటే కాలేవు, ఇది స్లో ఉంటుంది కాబట్టి చిన్నవి బర్డ్స్. దీన్ని కూడా నువ్వు పెద్ద మొత్తంలో చేస్తే వండర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటా, బాడీ వెనకాల నువ్వు లార్జ్ స్కేల్లో చేస్తే 7 రూపీస్ వేసుకో, 1,00,000 పెంచు, నెలకు 7 లక్షలు అయితే ఆదాయం వస్తుంది కదా. అది ఆ రకమైన క్యాలిక్యులేషన్ చూసుకో. నేను 7 వేసుకుంటా. వర్కర్స్ ఇంకా వెరెస్ట్ మెయింటెనెన్స్లు అవి ఇవి పోయినా 7 రూపాయలు అయితే ఎక్కడ పోదు బాడీ కటింగ్ చేసి పెడితే. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫార్మ్ మెయింటెనెన్స్ కు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఒక నెల టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది నా దగ్గర? నెల టర్న్ ఓవర్ వచ్చేసి నాకు ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఇంచుమించు 18 నుంచి 20 లక్షల దాకా ఫీడ్ పోతుంది. నాకు వచ్చేసి లాభం కాడికి వస్తే 3.5 నుంచి 4 లక్షలు వస్తుంది ఇప్పుడు
పర్ మంత్. ఈ 60,000కు 20,000 పిల్లలు బయట అమ్మితే ఇక్కడ ఇవి నేను ఇది ఇస్తే, ఎందుకంటే అంత హోల్సేల్ ఎక్కువ నాకు. ఆ రేషియో ప్రకారం చూసుకుంటే 3.5 నుంచి 4 లక్షల వరకు ఇప్పటి వరకు ఈ కెపాసిటీలో వస్తుంది నాకు. ఇంకా రేపు పెరుగుతుంది కాబట్టి నాకు ఇన్కమ్ పెరుగుతుంది, నాకు అన్ని రకాలుగా ఉపాధి. ఇప్పటికైతే 6 జతలకు ఉపాధి కల్పిస్తున్నా. నేను ఇంకా పెంచుకుంటే 10 జతలు 15 జతలు కూడా వాళ్ళకు కూడా ఇంత లైఫ్ ఇచ్చిన అది నా ఆలోచన. సో అంటే నెక్స్ట్ ఎంత వరకు దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారు? నేను 2,50,000 నుంచి 3 లక్షల వరకు తీసుకోపోతా. బట్ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకా 3-4 రెట్లు పెంచుతా, 100% పెంచుతా. దీన్ని వదిలేదు లేదు. ఇది ఎంతవరకైనా నేను ఉన్న రోజులు నడిపించుకుంటూ పోతూనే ఉంటాయి. మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. ఉంది 100% ఉంది. డిమాండ్ లేక ఎక్కడ పోలే కాదు. పోంటే మనిషికి ఎవరికైనా కనబడితే తింటారు, అవును. లేకపోతే ఎవరు పట్టించుకోరు. అది కనబడదంటే తినాలంటే. ఇప్పుడు సండే వచ్చిందంటే ఇక్కడ నేను 20,000 30,000, మొన్న పోయిన సండే అయితే 53,000 అయింది గిరాకీ. నిన్న హోలీ ఉంది, హోలీ పండుగ రోజు కూడా విపరీతంగా పోయింది. 30,000 గిరాకీ వచ్చింది. కామన్, అది వస్తుంది. దొరుకుతుందంటే తింటారు ఖచ్చితంగా. రేటు కూడా తక్కువ, మళ్ళీ 0 కొలెస్ట్రాల్, ఏం గింత కూడా ఫ్యాట్ ఉండదు ఇందులో. చాలా మంచిది హెల్త్ కూడా. తిని చూస్తే వాళ్ళు కంపల్సరీ రిపీట్ కస్టమరే మాకు వస్తుంటారు. కొత్త వాళ్ళు ఒక్కసారి అలవాటు అయ్యారంటే వాళ్ళే కంటిన్యూ ఉంటారు. టేస్ట్ అట్లా ఉంటుంది. అదే ఎవరైనా ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్ ఎంతమంది అవసరం ఉంటుంది? ఒక 1000 బర్డ్స్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు ఒక ఫామ్ లో దాదాపు ఒక పెద్ద మొత్తంలో పెట్టుకున్నా, ఒక 10,000 పెట్టుకున్నా, లేకపోతే 1000 వరకు మేజర్ గా ఒక 1000 వరకు పెట్టుకున్నా కూడా ఎంత వరకు ఉంటుంది? ఈ వర్క్స్ పెట్టుకుంటే పొద్దున ఒక 1/2 అవర్, సాయంత్రం ఒక 1/2 అవర్ ఒకళ్ళు చేసుకోవచ్చు. మిగతా మళ్ళీ కామన్ టైంలో వేరే పని చేసుకోవచ్చు. పూర్తి టైం దాని మీద పెట్టాల్సిన పని లేదు. పెద్ద మొత్తంలో పెట్టినప్పుడే జోడీలోకి వెళ్ళిపోవాలి. వేరే వర్కర్స్ పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో జనరల్ పౌల్ట్రీ షెడ్ లాగానే నిర్వహణ కూడా, వీటి షెడ్ వేసుకోవడం సేమ్ పౌల్ట్రీ, సేమ్ ఫీల్డ్, సేమ్ పౌల్ట్రీ. కాకపోతే దీనికి 0 మెడిసిన్ 1 మంత్ లోపు కటింగ్ వెళ్ళిపోతుంది. మెయింటెనెన్స్ కూడా పెద్ద ఏం లేదు. 1 మంత్ లోపు సేల్ చేసుకుంటే డబ్బులే రైతుకు. 1 మంత్ దాటి లైవ్ అట్లే పెట్టుకుంటే రోజు నేను తినేస్తుంది. అంటే మేము దాని గురించి మేము కటింగ్ చేసుకుంటాం. లేకపోతే మేము కటింగ్ కనుక పెట్టకపోతే ఇంత పెద్ద దోతలు నాతో కూడా కాదు, 2-3 కంటే ఎక్కువ పెంచలేరు. సో కటింగ్ పెట్టుకుంటారు కాబట్టి, కటింగ్ పెట్టుకుంటారు కాబట్టి మనకు బెనిఫిట్, లేకపోతే కష్టాలు. సో ఇది రైతు కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు 2018 నుంచి కూడా ఆయన మెల్లగా స్టార్ట్ చేసుకొని ఇప్పటివరకు దాదాపు 60,000 పైచలకు బర్డ్స్ తోటి కూడా దీన్ని మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ దాదాపు 60,000 పైచలకు బర్డ్స్ డైరెక్ట్ మీట్ కే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నట్టు చెప్తున్నారు. దీంట్లో మేజర్ గా బ్రూడింగ్ ఒకటి మంచిగా చూసుకుంటే కనుక, బ్రూడింగ్ తో పాటు మార్కెటింగ్ కూడా చూసుకుంటే కనుక దీంట్లో ఫెయిల్ అయ్యే రైతులు కూడా ఎవరు ఉండనట్టు కూడా ఆయన చెప్తున్నారు. దాదాపు వీళ్ళ దగ్గర హ్యాచింగ్ ఉంది, అలాగే బ్రీడర్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర కంప్లీట్ గా A to Z అవైలబుల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో వీళ్ళు ఎవరైనా కొత్తగా ఫార్మర్స్ కు ఇటువైపు రావాలన్నా, అంటే కాయిల్స్ ఫార్మింగ్ వైపు రావాలన్నా కూడా వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు చెప్తున్నారు. సో అవసరమైతే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేని పక్షంలో కూడా వీళ్ళు బైబ్యాక్ కూడా తీసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్టు రైతు కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ ఫార్మింగ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నట్టు చెప్తున్నారు. సో నెలకు 4 లక్షల ఆదాయం అయితే నికరంగా తీసుకున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు మేజర్ గా ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నా చెప్పొచ్చు. ఏవైతే బర్డ్స్ కటింగ్ రెడీ ఉంటాయో వాటిని డైరెక్ట్ కట్ చేసి మీట్ స్టోర్ చేసి పెట్టి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.